అందరికీ శనార్థుల్లా వెల్కమ్ టు మిర్రర్ టీవీ. మరి దేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా అభివృద్ధి పదంలో పోతున్నటువంటి రాష్ట్రంగానైతే తెలంగాణ గవర్నమెంట్ని అయితే అనుకుంటాం కదా. మరి నిజంగానే తెలంగాణ అభివృద్ధి బాగా చెందిందిలా. మరి ఏ పరంగా అభివృద్ధి చెందిందంటే అది నిజానికి అభివృద్ధి పరంగా అభివృద్ధి కాదు, క్రైమ్ రేట్లల్లో ఎక్కువ అభివృద్ధి చెందిందని చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి పరిపాలన క్రైమ్ రేట్లలోనైతే తెలంగాణ జెట్ రైలు ఎట్లా పోతుందో జెట్ స్పీడ్ జయ్యిన పోతున్నదట. తెలంగాణ రాష్ట్రంలో అయితే 2024లో తెలంగాణలో పెరిగినటువంటి నేరాలు మహిళల మీదనైతే వాళ్ళ మీద కూడా మహిళలు సైతం కూడా పెరిగిపోయినాయట నేరాలు. ఇక 2024లో భారతదేశంలోనైతే మహిళల మీద నేరాలు అయితే స్వల్పంగా తగ్గితే మాత్రము తెలంగాణ రాష్ట్రంలో అయితే ఏ మాత్రం తగ్గలే. ఎక్కడేసిన గొంగడి గక్కడనే ఉన్నట్టు మహిళల మీద రోజుకు అఘాయిత్యాలే కావచ్చు, అత్యాచారాలే కావచ్చు, దాని తర్వాత మర్డర్లే కావచ్చు, ఇట్లాంటి అన్ని ఘోరమైనటువంటి నేర చరిత్రలు అయితే జరుగుతున్నాయి. ఇక ఇంకొక ముచ్చట మాట్లాడుకుంటే దక్షిణ రాష్ట్రాలల్లో తెలంగాణలో అయితే మహిళల మీద అత్యధికంగా నేరాలు అయితే నమోదైనట్లయితే మనకైతే ఎన్సీఆర్బి గణాంకాలు అయితే చెప్తున్నాయి. ఇక ఇట్లా మాట్లాడితే ఏమరా వారి బట్టబాజీ నువ్వే చెప్తున్నావు ఇట్లా అబద్ధపు న్యూస్ అని నన్నాడిపోసుకుంటారు. అందుకనే నేను చూసి కరెక్ట్గానే ఈ ముచ్చట చెప్తున్నా. ఎవరు చెప్తున్నారు మనకంటే ఎన్సీఆర్బి గణాంకాలు అయితే చెప్తున్నాయి. ఇక ఇంకొక ముచ్చట, ఇక 2023 ముచ్చట కట్టే మహిళల మీదనైతే 23,678 నేరాలు జరిగితే 2024లో ఏమాత్రం తగ్గలేదట. ఇంకా తగ్గకపోగా 24,495కు మాత్రమే పెరిగిపోయినాయట. చూసిరా, ఇక తగ్గినాయా పెరిగినాయా మీకే తెలవాలి. ఇక తెలంగాణలో 18.7% పెరిగినటువంటి క్రైమ్ రేట్ను మరి ఎవరు తగ్గించాలి? ఇప్పుడు ముఖ్యమంత్రి పెద్ద సారే, ముఖ్యమంత్రి సార్ దగ్గర ఉన్నటువంటి 3 పెద్ద పెద్ద పదవులు సార్కే. ఇక దాని తర్వాత ఈ క్రైమ్కు సంబంధించి అదేవిధంగా హోంశాఖకు సంబంధించినటువంటి పదవి సార్కే. ఇక మరి సారు ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి కొంచెం అంత బిజీ ఉంటాడు కదా, మనం కూడా అర్థం చేసుకోవాలి. సారు బిజీగా ఉన్నాడు కాబట్టి ఇట్లా క్రైమ్ రేట్ అనేది అమాతం పెరిగిపోతున్నది. ఇక తెలంగాణలో 2023లో 1,83,644 కేసులు నమోదైతే 2024లో అయితే 2,17,976 కేసులు అయితే నమోదైనాయి. చూసిరా అమాత్రం సార్ వచ్చినప్పటి నుంచి ఎట్లా పెరిగినాయో. ఇక భారతదేశ వ్యాప్తం మొత్తంగానైతే 2023లో 62,41,000 కేసులు అయితే నమోదైనాయి. ఇక ఇప్పుడు చూసుకుంటే 58,85,000 కేసులు అయితే నమోదైనాయట. ఇక అట్లనే దేశవ్యాప్తంగానైతే 5.7% తగ్గుదల నమోదైతే తెలంగాణలో మాత్రమైతే ఏకదంలా పెరిగి ఎట్లున్నాయి ఎరికేనా 18.17% అయితే పెరిగిందిలా. అయితే దీని పట్ల తప్పకుండానైతే తెలంగాణ గవర్నమెంట్ అయితే చొరవ తీసుకొని మంచి పరిపాలన అందించాలి, మహిళలను అయితే మంచిగా చూసుకోవాలి కదా. మరి అట్లా చూసుకుంటలేదు కాబట్టి ఇగో ఈ గణాంకాలు అయితే ఈ లెక్కలకి ఇట్లా చెప్తున్నాయి. ఇక ఇప్పటికైనా సార్ ఏం చేస్తారో చూసుకుంటూ ఉండాల్సిందే.